ధన్యవాదాలు. ఇప్పుడు 'నమో మెహర్ బాబా' ప్రార్థనా గీతాన్ని సోదరులు రామకృష్ణయ్య గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా సార్. जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागरा, अपार दिव्य कृपा सागरा सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा महिनी जनिंचिन मानव रूपा, महिनी जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानांधतनंतमोजेसी, अज्ञानांधतनंतमोजेसी दिव्य विज्ञान दृष्टि न संगी, दिव्य विज्ञान दृष्टि न संगी अरिषड्वर्गमु अंतरिंपगा, अरिषड्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षं वनुग्रहिंपुमु, अव्यय मोक्षं वनुग्रहिंपुमु नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जय मेहर बाबा, जय 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 अवतार मेहर बाबा की जय। जय बाबा మూర్తి గారు। జై బాబా అండి. రామకృష్ణ గారు అడిగిన వెంటనే ఎంతో పెద్ద మనసుతోటి మీరు మరి ఆ దర్బార్లోని బాబాని ఆహ్వానించడానికి అంతటి చక్కటి పాటని అంత నిండు హృదయంతో మీరు పాడినందుకు, నా కళ నెరవేర్చినందుకు కూడా ఇద్దరికీ కూడా బాబాకి మీకు కూడా జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు జై బాబా సార్. ఇప్పుడు సంకీర్తనలోకి వెళదామండి. మొట్టమొదటిగా అప్పారావు గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శారదా ప్రసాద్ గారు, సత్యవాణి గారు సిద్ధంగా ఉండాలి. ఏవో సార్ మూర్తి గారు, నాకు కూడా నిజం చెప్పాలంటే రామకృష్ణ చేత నేను నమ్మబరవ
చాలా కాలమైనట్టుగా గుర్తుంది. నేను ఆయనతో పాడంగానే వినలేదు ఇప్పటిదాకా. అందుకే అయితే నమోలో పాడతారని నేను గెస్ చేసుకున్నాను. మీరు పాడించారు. బాబా అట్లా చేశారనమాట. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మనసు లేని నేను మనసుతోనే నిన్ను, మనసు లేని నేను మనసుతోనే నిన్ను ఎలా చేరగలను, ఎలా చూడగలను, ఎలా చేరగలను, ఎలా చూడగలను. తోటలోని పువ్వును నేనై నీ చరణాల చేరనా, తోటలోని పువ్వును నేనై నీ చరణాల చేరనా, అడవిలోని నెమలిని నేనై నీ మ్రోలాడనా, అడవిలోని నెమలిని నేనై నీ మ్రోల ఆడనా, ఎలా చేరగలను, ఎలా చూడగలను. మనసు లేని నేను మనసుతోనే నిన్ను ఎలా చేరగలను, ఎలా చూడగలను. సుగంధాల చందనమునై నీ మేను తాకనా, సుగంధాల చందనమునై నీ మేను తాకనా, గులాబీల మాలను నేనై నీ ఎద స్పర్శించనా, గులాబీల మాలను నేనై నీ ఎద స్పర్శించనా, ఎలా చేరగలను, ఎలా చూడగలను. మనస్సే లేని నేను మనసుతోనే నిన్ను, నీ వియోగ బాధతో కన్నీటి దారనై, నీ వియోగ బాధతో కన్నీటి దారనై, నీ పదముల అభిషేకింప జల జలములై పారనా, నీ పదముల అభిషేకింప జల జలములై పారనా, ఎలా చేరగలను, ఎలా చూడగలను. మనసు లేని నేను మనసుతోని నిన్ను ఎలా చేరగలను, ఎలా చూడగలను, ఎలా చేరగలను, ఎలా చూడగలను. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి మూర్తి గారు. జై బాబా అండి. అప్పారు గారు జై చాలా బాబా. చక్కటి పాట, కొత్త పాట పాడారు మీరు. ఇప్పుడే వినడము. చాలా అద్భుతంగా ఎంబీ పాడారు. మీకు జై బాబాలు. ఇది మా ఎంబీజీ గారి ధన్యవాదాలు. పాట. ఎంబీజీ గారు రాసిన పాట సార్. జై బాబా. ఓకే సార్. ఓకే సార్. జై బాబా. జై బాబా. ఇప్పుడు జై బాబా. శారదా ప్రసాద్ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సత్యవాణి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా. అందరికీ జై మర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జననమొందినావు నీవు జాగృతినే సేయగా, జననమొందినావు నీవు జాగృతినే సేయగా, జన్మ జన్మలకు నిన్నే పొందగవరమిమ్మా, పొందగవరమిమ్మా, జననమొందినావు నీవు. కనుదోయికి పండువుగా కంటిమి నీ వైభవమును, కనుదోయికి పండువుగా కంటిమి నీ వైభవమును, దివ్య ప్రేమ జ్యోతిగా అమరుడవైనావు, అమరుడవైనావు. గత జన్మల ఫలముగా నిన్నుగాంచినామురా, గత జన్మల ఫలముగా నిన్నుగాంచినామురా, గత జన్మల ఫలముగా నిన్నుగాంచినామురా, కడవరకు నిన్ను వీడని వరము నిమ్ము బాబా, కడవరకు
నిన్ను వీడని వరము నిమ్ము బాబా, వరము నిమ్ము బాబా. జననమొందినావు నీవు జాగృతినే సేయగా, జననమొందినావు నీవు జాగృతినే సేయగా. జన్మ జన్మలకు నిన్నే పొందగవరమిమ్మా, పొందగవరమిమ్మా. జననమొందినావు నీవు మా అహమును బాపి నీవు ప్రేమ బీజములు నాటి, మా అహమును బాపి నీవు ప్రేమ బీజములు నాటి. విశ్వ సోదరత్వమునే నెలకొల్పుము బాబా, నెలకొల్పుము బాబా. భవబంధములను త్రుంచి నీ కరుణను మాకు చూపి, భవబంధములను త్రుంచి నీ కరుణను మాకు చూపి, నీ ప్రేమను పంచి మాకు నిలచి పొమ్ము మాలో, నీ ప్రేమను పంచి మాకు నిలచి పొమ్ము మాలో. చేర్చుకొమ్ము నీలో జననమొందినావు నీవు జాగృతినే సేయగా, జననమొందినావు నీవు జాగృతినే సేయగా. జన్మ జన్మలకు నిన్నే పొందగవరమిమ్మా, పొందగవరమిమ్మా. జననమొందినావు నీవు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ అందరికి. జై జై బాబా. బాబా అండి. చాలా చక్కటి సంకీర్తన, చాలా మంచి సంకీర్తన. అటువంటి సంకీర్తన మీరు పాడినందుకు అంత చక్కగా జై బాబాలు. ధన్యవాదాలండి. ఇప్పుడు సత్యవాణి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అరుణ గారు, సులోచన గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అమ్మ. సత్యవాణి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. శ్రీను నందన దయగనవా, దీనుడనేనని మరచితివా. శ్రీను నందన దయగనవా, దీనుడనేనని మరచితివా. పూనానగరిలో జననమునుంది, పూనానగరిలో జననమునుంది. బాల్యములోనే ప్రతిభను చూపి, బాల్యములోనే ప్రతిభను చూపి. జీవాధారుడ నీవేనయ్యా. శ్రీను నందన దయగనవా, దీనుడనేనని మరచితివా. శ్రీను నందన దయగనవా, దీనుడనేనని మరచితివా. మహిమాన్వితమౌ రూపము తోడా, మహిమాన్వితమౌ రూపము తోడా. సుందర మగుని రూపముగాంచి, సుందర మగుని రూపముగాంచి. బాబా జాను చుంబించెను. శ్రీను నందన దయగనవా, దీనుడనేనని మరచితివా. శ్రీను నందన దయగనవా, దీనుడనేనని మరచితివా. పంచసద్గురువుల ప్రకటితమైన, పంచసద్గురువుల ప్రకటితమైన అవతారుడవై భూమిపై వెలసి, అవతారుడవై
భువిపై వెలసి జీవాధారుడ నీవేనయ్యా. శిరీను నందన దయగనవా దీనుడనేనని మరచితివా. శిరీను నందన దయగనవా దీనుడనేనని మరచితివా. మెహరు బాబా మెహరవతారా, మెహరు బాబా మెహరవతారా, ప్రేమను పంచే ప్రేమవతారా, ప్రేమను పంచే ప్రేమవతారా, మౌనావతార జై జై మెహర్. శిరీను నందన దయగనవా దీనుడనేనని మరచితివా. శిరీను నందన దయగనవా దీనుడనేనని మరచితివా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా మూర్తి గారు. థ్యాంక్ యూ. ఏ బాబమ్మ, చాలా చక్కటి సంకీర్తన. కొత్తది అయి ఉంటుంది, నేను ఎప్పుడైతే ఫస్ట్ వినడము. అంత చక్కగా మీరు పాడినందుకు మీకు జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సులోచన గారు, తర్వాత పుష్పలత గారు సిద్ధంగా ఉండాలి. జయబాబా అమ్మ అరుణ. సులోచన గారు మీరు సిద్ధంగా ఉంటే మీరు పాట పాడండి. जय बाबा अंडी, जय मेहर बाबा. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. मेहरा बादेबो कैलासं मेहरुनि स्मरणे मोक्षवकाशं मेहरवतारं मोहनरूपं शरणमु कोरिन जीविकी धन्यं शरणमु कोरिन जीविकी धन्यं मेहरा बादेबो कैलासं मेहरुनि स्मरणे मोक्षवकाशं मेहरवतारं मोहनरूपं शरणमु कोरिन जीविकी धन्यं शरणमु कोरिन जीविकी धन्यं. ముడుపులు లేవు మృక్కులు లేవు జపతప నియమము లేదు ఏ సాధనతో పని లేదు. ముడుపులు లేవు మృక్కులు లేవు జపతప నియమము లేదు ఏ సాధనతో పని లేదు. హృదయము పొంగ ప్రేమను పొంద పరుగున వాచెదమయ్యా. బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా. मेहरा बादेबु कैलासं मेहरुनि स्मरणे मोक्षवकाशं मेहरवतारं मोहनरूपं शरणमु कोरिन जीविकी धन्यं शरणमु कोरिन जीविकी धन्यं. पूना नगरिलो आगी నీ జన్మస్థలమునకేగి బాబా జాను సమాధికి సాగి. పూనా నగరిలో ఆగి నీ జన్మస్థలమునకేగి బాబా జాను సమాధికి సాగి. ఘనమగుని చరితము నాలించి ఆనందము పొంగ పాడుదాం. బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా.
మెహరాబాదేబు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణము కోరిన జీవికి ధన్యం శరణము కోరిన జీవికి ధన్యం. ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి సమాధి చెంత ప్రణామముంద ప్రమోదముందెదమయ్యా బాబా బాబా జై బాబా 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 జై బాబా 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 జై బాబా 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 జై బాబా మెహరాబాదేబు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణము కోరిన జీవికి ధన్యం శరణము కోరిన జీవికి ధన్యం. ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలచి దిగువన్ మెహరాబాద్ చేరి ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలచి దిగువన్ మెహరాబాద్ చేరి ప్రియమండలి వెలిగించిన దునిలో కోర్కెల మూకలు నెట్టుదాం బాబా బాబా జై బాబా 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 జై బాబా 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 జై బాబా 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 జై బాబా మెహరాబాదేబు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణము కోరిన జీవికి ధన్యం శరణము కోరిన జీవికి ధన్యం. అవతార్ మెహర్ బాబాకి జయ మెహర్ బాబా. అందరికీ జయ బాబా. మూర్తి గారు జయ మెహర్ బాబా అండి. జై బాబా అమ్మ, జై బాబా. చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు పాడారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ రవీంద్ర గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అమ్మ. అరుణ గారు రెస్పాండ్ అవటం లేదు. అమ్మ పుష్పలత గారు మీరు ఒక సంకీర్తన చేయండి. జై బాబానే. జై బాబా. తర్వాత ప్రకాశం, ఒక్క నిమిషం, ప్రకాశం పొన్నాడు తర్వాత సిద్ధంగా ఉండండి. అమ్మ మీరు సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. ओ ओंकार रूप बाबा असमान दिव्य तेज అవతార పురుష రావా అహమును నాలో తొలగించరావా ఇహమున ఈ బాధ భరింపలేము అహమును నాలో తొలగింపరావా ఇహమున ఈ బాధ భరింపలేము సర్వ పోషక శ్రీ మెహరు బాబా సర్వనాశక కనరావ దేవా అసమాన దివ్య తేజ అవతార పురుష రావా జగములు నీవే పాలింపలేదా మునులు నిన్నే కీర్తింపలేదా జగములు నీవే పాలింపలేదా మునులు నిన్నే కీర్తింపలేదా అన్యులు నిన్నే కనజాలలేదా
వినవెలసిన అవతార పురుష అసమాన దివ్య తేజ అవతార పురుష రావా ఓ ఓంకార రూప బాబా అసమాన దివ్య తేజ అవతార పురుష రావా శిరమును వంచితి ఓ చిద్విలాస కరములు మోర్చితి కైవల్యమీవా శిరమును వంచితి ఓ చిద్విలాస కరములు మోర్చితి కైవల్యమీవా సర్వము నీకే అర్పణ చేసి సర్వము నీకే అర్పణ చేసి కలసిపోయేదనిలోన నేను సమాన దివ్య తేజ అవతార పురుష రావా శివుడవు నీవే శ్రీహరివి నీవే బ్రహ్మము నీవే సర్వంబు నీవే శివుడవు నీవే శ్రీహరివి నీవే బ్రహ్మము నీవే సర్వంబు నీవే సర్వమానవ శాంతి ప్రదాత సర్వమానవ శాంతి ప్రదాత సాధు పోషక శ్రీ మెహరు బాబా అసమాన దివ్య తేజ అవతారవా ఓ ఓంకార రూప బాబా అసమాన దివ్య తేజ అవతార పురుష రావా అవతార్ మెహర్ బాబా की जय అందరికి జై బాబా అన్నయ్య జై బాబా జై బాబా అమ్మ, చక్కటి సంకీర్తన చేశారు, మీకు జై బాబా. ఇప్పుడు కార్తిక్ గారేమో ప్రార్థనకి సిద్ధంగా ఉండాలి, జలజ గారు హారతికి సిద్ధంగా ఉండాలి, జయశ్రీ గారు నామధునికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ప్రకాశం గారు ఒక చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. పి ప్రకాశం గారు. పి ప్రకాశం గారు లేరండి? కోటేశ్వరరావు గారు వినిపిస్తోందండి. సంకీర్తన చేయండి, చిన్న సంకీర్తన. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట అదే నా జన్మజేయమంట ఆరాధనలో అర్థమేమిటో అవతారునితో బంధమేమిటో ఆరాధనలో అర్థమేమిటో అవతారునితో బంధమేమిటో అవగతమాయను అందునకు అన్యము నాకింకా ఎందులకు కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట అదే నా జన్మజేయమంట దేవుని కోసం వెతుకులాటలో మార్గము తప్పిన బాటసారికి బాటను చూపెను భ్రమబాపి పాసటగా నిలిచే ప్రేమించి కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట అదే నా
జన్మజేయమంట. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. జయబాబా అండి. ప్రకాశం గారు చాలా చక్కటి సంకీర్తన. అంత చక్కగా మీరు పాడినందుకు మీకు జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలు మళ్ళీ తిరిగి 5:30 తర్వాత పునఃప్రారంభం అవుతాయి. మరి సోదరులు రామకృష్ణ గారు ఆల్రెడీ దర్బార్లోకి వచ్చారు. మరి ఇవాళ వారి ద్వారా మరి బాబా ఏమి మాటలు వినిపిస్తారో మనం విందాం. ఇప్పుడు సాధారణంగా మన సోదరుని రామకృష్ణ గారిని దర్బార్లోకి ఆహ్వానిస్తున్నాము. సార్, మీరు బాబా గురించి చెప్పండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మనం 3 వారాల నుంచి హౌ మాస్టర్ వర్క్స్ అనే ఆ విషయంలో ముచ్చటించుకుంటున్నాం. ఐవి డ్యూస్ బాబాకు చాలా సన్నిహితమైనటువంటి ఆమె. సూఫీజం రీఓరియంటెడ్ బాబా చేసి దానికి ఆమెను ముర్షిదాగా ఉండటానికి అనుమతించాడు. ఆమె దాని వెనకాడినా కూడా బాబా ఆమెను, నీ వెనకాల నేనున్నాను కదా, అందుకని ఉండు అన్నారు. సో అది చదువుతూ మనం పోయిన వారం మనం ఎక్కడ అంటే ఆమె క్రిస్టియానిటీ అంతా కూడా రీఇన్కార్నేషన్ అనే దాన్ని మరుగున పెట్టేసి దాని గురించి చాలా కొద్ది విషయాలు, హెల్ అండ్ హెవెన్ అనేది మాత్రమే చెప్పారని చెప్తూ, హెల్ హెవెన్ స్వర్గ నరక స్థితుల గురించి చెప్తూ ఆమె చెప్పినటువంటి దానికి ఆమె స్వయంగా ఇచ్చిన వివరణ చదువుకొని మధ్యలో ఆగిపోయాము. సో ఆమె అంటుంది, ఇది హెల్ అండ్ హెవెన్ స్టేట్లు మనందరికీ తెలుసు. బాబా చెప్పిన విషయాలు మనందరికీ తెలుసు కనుక మనకు హెల్ అండ్ హెవెన్, స్వర్గ నరకాలు అనేవి ఎక్కడ బొంబాయి, కలకత్తా లాగా ఇటువంటి చోటు, సెపరేట్ చోట్లు, ప్రత్యేకంగా ఓ చోటు కానీ ఓ లోకం కానీ లేదు. అది వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి శరీరం మరణంతో, ఈ భౌతిక శరీరానికి వచ్చిన మరణంతో పాటు భౌతిక శరీరాన్ని వదిలేసి మిగిలిన 2 శరీరాలతో ఉన్నప్పుడు శరీరంలో ఉండగా చేసిన దాన్ని మరొక్కసారి దాన్ని నెమరు వేసుకోవటం, దాన్ని మళ్ళీ పునశ్చరణ చేసుకోవటం జరుగుతుంది అని చెప్తూ, అది యాస్ట్రల్ బాడీ, యాస్ట్రల్ దీంట్లో జరుగుతుంది. అది గ్రాసికియోను ఫస్ట్ ప్లేన్, అది పూర్తి సూక్ష్మ శరీరంతో సూక్ష్మ ప్రపంచ అనుభవం కాదు. అది సెమీ సటిల్ అన్నారు, అంటే అర్ధ సూక్ష్మం అని చెప్తూ దాన్ని యాస్ట్రల్ అన్నారు. యాతన శరీరము, యాతన లోకమని. యాతన లోకం అనేది సెపరేట్గా ఏం లేదు. అది సెమీ సటిల్ అన్నమాట, సూక్ష్మ ప్రపంచంలోని అంటే భౌతికానికి సూక్ష్మానికి మధ్యలో ఉండేటువంటి ఆ బార్డర్ అదన్నమాట. సో అది చెప్తూ లాస్ట్ టైం మనం చదువుకున్నప్పుడు ఇలా ఆ ప్రపంచం గురించి చెప్తూ, ఆ హెల్ అండ్ హెవెన్ గురించి దాంట్లో ఆమె దివంగత ఆత్మలు కొంతమంది ఆత్మహత్య చేసుకోవటం కానీ, ఆ పూర్తి వారికి ఇవ్వబడినటువంటి ఆ శరీరంలో ఎంతకాలం ఉండి ఎన్ని అనుభవాలు పొందాలో అది భగవన్ నిర్ణయం ప్రకారంగా ఉన్నదాన్ని కాకుండా, అంటే మధ్యలో అయిపోవటం కూడా అదేంటి మరి, అన్ని దైవ ఇచ్చ ప్రకారంగానే జరుగుతాయి కదా, అనుకోకుండా వాళ్ళు మధ్యలో ఆగిపోవటం ఏంటి, మధ్యలో శరీరం వదిలేయటం ఏంటి అంటే అది కూడా ఆయన ఇచ్చలో భాగమే. కానీ వాళ్ళకి అలా ఇచ్చి ఇంత ఆయుష్ అని ఇచ్చి ఆ ఆయుష్ లోపలే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవటమో ఆ రకంగా చనిపోవటమో జరిగినప్పుడు వాళ్ళు అలాగే దివంగత ఆత్మల్లాగా ఉండి ఆ ఎంతైతే మిగిలిపోయినటువంటి ఆయుర్దాయము గత జన్మది ఉందో దాంట్లో వాళ్ళు పొందవలసిన అనుభవాలన్నిటినీ పూర్తి చేసుకుంటే గాని వాళ్లకు మరు జన్మ రాదు. అందుకని వాళ్ళు అలాంటి వాళ్లకు సరిపోయే అటువంటి స్వభావంతో దేహంతో ఉండే వాళ్ళను ఆవహించి వాళ్ళు ఆ మిగిలిన అనుభవాలను పూర్తి చేసుకోవలసిన ఇది ఉంటుంది అని చెప్తూ ఆమె అన్నారు. అలా ఈ యాస్ట్రల్ ప్లేన్ లో నుంచి కొంతమందికి
వాళ్లకు ఆ వాయిస్ వినబడుతుందట. ఇలాంటి దివంగత ఆత్మల యొక్క ధ్వని, వారి మాటలు మాత్రం వినబడతాయి కానీ వాళ్ళ యొక్క రూపం కనిపించదు, వాళ్ళెవరో తెలియదు. కాబట్టి దాన్ని అది చేసుకుంటూ వాళ్ళు ఏమనుకుంటారు, ఇది నా గురువు గారు, అంటే ఓ సద్గురువు ఆశ్రయించిన సద్గురువు ఆయన ఈ మాటలు చెప్తున్నాడని అనుకోవటం కానీ, లేదా భగవంతుడే నాకు ఆ మాటలు చెప్తున్నాడు అని అనుకోవటం కానీ, ఇలా దాన్ని తప్పుగా భ్రమించి అర్థం చేసుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ దాంట్లో ఈ దివంగత ఆత్మలలో 2 రకాల జీవాత్మలు, వాటిని దయ్యాలంటాం మనం, గోస్ అంటాం, దయ్యాలంటాం. ఎందుకంటే వాటికి భౌతిక రూపం లేదు గనక, అవి ఇష్టానుసారం తిరుగుతూ ఉంటాయి గనక వాటిని దయ్యాలన్నారు. దాంట్లో మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. దాంట్లో మంచి వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవటమో, అనుకోని మరణం వచ్చేసి వాళ్ళు ఇది కావటమో, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మిగిలిన వాళ్ళకి, సంఘంలో మానవాళ్ళలో వాళ్ళకున్నటువంటి జ్ఞానం ద్వారా మిగిలిన వాళ్ళకి మేలు చేయాలనేటువంటి కోరికే వాళ్ళకు ఉంటుంది. మిగిలిన ఇవి ఉంటాయి, అవి మనుషులకి హాని చేసేవి. అవి ఏమిటి అంటే ఆ ప్రతీకారంతో, పగతో రగిలిపోయే అటువంటి సందర్భంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకోవటమో, అది శరీరాన్ని వదిలేసిన పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ కోరిక ఏముంటుంది, ఆ పగ తీర్చుకోవాలి అని, దానికి కారణమైన వాళ్ళ ఆ పగ తీర్చుకునే ప్రయత్నాలు చేయటం కూడా జరుగుతాయి అనే విషయము అది మనం గమనించి వచ్చాము. దానికి ఆమె చెప్తూ ఇలా ఆస్ట్రల్ ప్లేన్లో అలాంటి దివంగత ఆత్మల ద్వారా కొన్ని మంచి విషయాలు గ్రహించి అవి మా గురువు చెప్పుతున్నారు, గురువు అంటే ఇక్కడ సద్గురువు అని భావించినట్టయితే, సద్గురువు చెప్తున్నారు అంటే అది తప్పు అని ఆమె చెప్తూ ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్ టు మెన్షన్ హియర్ దట్ దేర్ ఆర్ మెనీ discarnate people among the 7 arcs or layers of the astral who have lived devilish and criminal lives in our world and whose natures have changed simply because they have left the grass world for a while. అయితే ఇక్కడ ఆమె చెప్పారు, ఈ స్వర్గనరక ఆస్ట్రల్ ప్లేన్, ఫస్ట్ ప్లేన్ కి ముందు అక్కడ 7 ఆర్క్స్ అని చెప్పారు, 7 రకాలైనటువంటి తెరలు ఉంటాయి అని. ఆ తెరలలో ఎంతో మంది ఉంటారట. మెనీ డిస్ఇన్కార్నేట్ పీపుల్ అంటే భౌతిక శరీరాన్ని వదిలేసినటువంటి జీవాత్మలు ఆ 7 రకాలైనటువంటి ఆ తెరలలో ఉంటారన్నమాట. ఆ 7 రకాల తెరల్లో ఉండే వాళ్ళు లేయర్స్ ఆఫ్ ది ఆస్ట్రల్ హూ హ్యావ్ లివ్డ్ డెవిలిష్ అండ్ క్రిమినల్ లైఫ్స్. అంటే పైనేమో ఆమె మంచి వాళ్ళ గురించి చెప్తే, వాళ్ళు చెప్పిన మంచి మాటలను వీళ్ళు స్వీకరించి అది మా గురువు గారి నుంచి మాకు వినిపించబడ్డాయి అని చెప్పటం జరుగుతుంది. అలాగే ఎలాగైతే మంచివాళ్ళు మంచి మాటలు వినిపించే వాళ్ళు ఆ రకమైనటువంటి ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటూ ఉంటారో, అలాగే ఈ ప్రపంచంలో ఉండగా హూ హ్యావ్ లివ్డ్ డెవిలిష్ అండ్ క్రిమినల్ లైవ్స్ ఇన్ అవర్ వరల్డ్, ప్రపంచంలో భౌతికంగా వాళ్ళు నివసించినన్ని రోజులు, ఇంకా చూస్తున్నాం నిన్ననే హైదరాబాద్లో కూకట్పల్లిలో ఒక 15 ఏళ్ల బాలుడు, వాడు 20 కత్తిపోట్లు పొడిచి 10 ఏళ్ల బాలికను హత్య చేశాడు. ఎందుకు అంటే వాడు చిన్న దొంగతనం ఎలా చేయాలి అని రాసుకొని, మరి క్రిమినల్ సినిమాలు అవి చూసి చేసుకున్నాడా, ఆ ప్రాక్టీస్ చేసి దాని ప్రకారంగా వెళ్ళి తర్వాత వచ్చేటప్పుడు గ్యాస్ కూడా ఓపెన్ చేసి రావాలి అని రాసి పెట్టుకున్నాడు. అంటే 15 ఏళ్లకే వాడికి అంత నేర ప్రవృత్తి ఎలా వచ్చింది అంటే, ఇక్కడ ఈమె చెబుతున్నారు, వాళ్ళు ఇంతకు ముందు గత జన్మల్లో వాళ్ళు జీవించిన జీవితాలు చాలా నేరపూరితమైనవి, చాలా రాక్షసత్వంతో కూడినవి అయినప్పుడు అది వాళ్ళందరూ ఈ దీంట్లో ఉంటారట. ఈ ఆస్ట్రల్ ప్లేన్లో, యాతన
ప్రపంచంలో. సో వాళ్ళందరూ వరల్డ్ అండ్ changed, and whose natures have changed simply because they have left the grass world for a while. వాళ్ళు ఆ భౌతికమైన శరీరాన్ని వదిలేసినందువల్ల వాళ్ళల్లో ఉండే ఆ స్వభావాలన్నీ వెంటనే మారిపోయి మంచిగా కావట. దే ఆర్ స్టిల్ మిస్చీవియస్ అండ్ డెవిలిష్. వాళ్లకు ఇంకా అలాంటి నేర సంబంధమైనటువంటి రాక్షసత్వం ఉండే ఉంటుందట. ఎందుకు? ఆ మనస్సులో ముద్రితమై ఉంటాయి కదా ఇంప్రెషన్స్ అన్నీ కూడా. కేవలం భౌతిక శరీరాన్ని, అవుటర్ కోర్ట్ను మాత్రమే వదిలేశారు. ఇదంతా రికార్డ్ అయ్యేది లోపల ఇన్నర్ కోర్ట్లో. ఆ ఇన్నర్ మనస్సు అనేది అదే చిత్రగుప్తుడు అన్నారు. మనకు పురాణాల్లో చెప్పబడినటువంటి చిత్రగుప్తుడు ఎవడు అంటే ఎవడలేడు, మన లోపల ఉండే మనస్సే. ఆ మనస్సు ఎవ్రీ మనం చేసిన మంచి చెడు రెండు కూడా రాసి పెట్టేస్తుంది అనమాట. అందుకే చిత్రగుప్తుడికి తరతమ భేదాలు లేవు, స్వప్న భేదాలు లేవు, ఏ రకమైనటువంటి ఫేవర్ లేదు, ఉన్నది ఉన్నట్టు రాసి పెడతాడు అని మనకు తెలిసిన విషయం. సో మన మనస్సు కూడా, మనస్సు మనదే అయినా కూడా మనం చేసిన మంచిని చెడును రెండింటిని ఇదిగా వాటి ఇంప్రెషన్లు అన్నింటినీ కూడా మనస్సులో వేసి పెడుతుంది అన్నమాట. కాబట్టి వెంటనే భౌతిక శరీరం వదిలేయగానే ఆ స్వభావం మారిపోదు అని చెప్తూ వాళ్ళకి అలాంటి ఆ ఇంప్రెషన్స్ వల్ల అవి ఉండి ఉంటాయి. ఇఫ్ దే హ్యావ్ ఎనఫ్ సైకిక్ ఎనర్జీ అండ్ ఫోర్స్, they will contact vulnerable people in the world and pretend to be guiding them. ఇట్లా ఈ 15 సంవత్సరాల వాడు చేశాడు అంటే ఇది వాడి స్వభావము అట్లా మారటానికి మామూలుగా కావచ్చు, లేదు ఇంతకుముందు అలాంటి నేరపూరితమైనటువంటి ఆత్మలు భౌతిక శరీరాన్ని వదిలేసి ఈ యాతన ప్రపంచంలో ఉంటూ అవి మిగిలిన వాళ్ళను ఆవహించి వాళ్ళ ద్వారా పనులు చేసుకోవటానికి ఉపక్రమిస్తూ ఉంటాయి. వాటికి సరి అయినటువంటి శక్తిను, సరి అయినటువంటి రూపం సంక్రమించినప్పుడు. ఇప్పుడు 15 ఏళ్ల బాలుడు ఉన్నాడు, వాడు వెళ్ళాడు అంత డెవిలిష్గా. ఆ అమ్మాయి అడ్డు చెప్పగానే వాడు భయపడి పారిపోవాలి. కానీ వాడు ఇది ఈమె చూసి చెప్పిందంటే నాకే ముప్పు అని అలాంటి ఆ చిన్న వయస్సులో కూడా వాడు కత్తి తెచ్చుకొని 21 పోటు కాదు, ఒక పోటుకి అది ఇంకా బతుకుందేమో అని 20 పోట్లు పొడిచాడట. అంటే ఇలాంటి దానికి ఇలా గత జన్మలో నేర చరిత ఉన్నటువంటి జీవాత్మకు ఆత్మహత్య చేసుకొని మిగిలిన అనుభవాలను పూర్తి చేయటానికి ఉన్నవన్నీ కూడా ఇలాంటి వాళ్ళ మీద ఆవహించి ఆ అనుభవాన్ని పూర్తి చేసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అవకాశం దొరికినప్పుడు అది నెరవేర్చుకుంటాయి. కాబట్టి ఆ చేసిన వాళ్ళకు కూడా తెలియదు, అబ్బా అలా ఎలా చంపాను నేను అని కూడా ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు ఈ కేసు ఆ కేసు ఒకటో కాదో అది పక్కన పెడదాము. కానీ అలా జరగటానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళు ఆవహించి వాళ్ళను అలా ఫోర్స్ చేస్తారు. కాబట్టి వాళ్ళకు మామూలుగా ఉన్నటువంటి వాళ్ళ స్వాభావికంగా వచ్చినటువంటి ఫోర్స్ కంటే ఇప్పుడు ఇవి ఆవహించినప్పుడు ఆ ఫోర్స్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. వన్ హియర్స్ ఆఫ్ సచ్ ఇన్స్టాన్సెస్ యాజ్ ఎ పర్సన్ చాపింగ్ ఆఫ్ హిస్ హ్యాండ్ ఆర్ కిల్లింగ్ అనదర్ పర్సన్ బికాస్ హీ సేస్ గాడ్ టోల్డ్ మీ టు డూ ఇట్. అయితే ఇక్కడ ఇంతకుముందు చెప్పారు కదా, ఆయనకు మాటలు వినబడి ఆ డిసెంబార్డీడ్ సోల్స్ ఆ యాతనా ప్రపంచం నుంచి నుంచి చెప్పిన మాటలు విని ఇది మా గురువు గారు చెప్పారు లేదా దేవుడు చెప్పాడు అని ఎట్లాగైతే వాటిని ఎందుకంటే ఆ మనుషులు కనబరు, వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి ఆకాశవాణి వినిపించింది అన్నట్టుగా అట్లా వీళ్ళకు వినిపించిన వాటిని వాళ్ళ మాస్టర్స్కి భగవంతునికి ఆపాదించడం ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా ఈ నేరం ఇలా చేసేవాళ్ళు దేవుడు నాకు అలా చేయమన్నాడు, వాళ్ళ చేతులు నరుక్కోవటం కానీ మిగిలిన వాళ్ళని చంపటం కానీ ఇవన్నీ దీనికి గాడ్ టోల్డ్ మీ టు డూ ఇట్, భగవంతుడే నాకు ఇలా చెయ్యి అని చెప్పాడు అని చెప్పటం కూడా అది సంభవిస్తూ ఉంటుందట. ఇన్ అదర్ వర్డ్స్ he hears voices and since he cannot see the person whose voice he hears, he assumes that anything other world is spiritual.
అందుకని దీని ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే వీళ్ళకి ఆవహించినటువంటి వాళ్ళ ఆ దివంగత ఆత్మల యొక్క ధ్వనులు మాత్రమే వినబడతాయి, వాళ్ళ రూపం కనబడదు, అది ఎవరో వీళ్లకు తెలియదు. కాబట్టి సిన్స్ హీ కెనాట్ సీ ది పర్సన్ హూజ్ వాయిస్ హీ హియర్స్, హీ అజ్యూమ్స్ దట్ ఎనీథింగ్ అదర్ వరల్డ్లీ ఈ స్పిరిచువల్. కాబట్టి ఇది వేరే ప్రపంచం నుంచి, అంటే ఆకాశవాణి లాగా ఆయనకు వినిపించేది ఇదంతా కూడా ఇది ఆధ్యాత్మికము, ఇది సత్యానికి సంబంధించింది, దేవుడికి సంబంధించింది, కాబట్టి నాకు వినబడిన మాటలు దేవుడి మాటలే అనే అటువంటి భ్రమలో కూడా వీళ్ళు ఉండటం జరుగుతుంది. సో వైల్ వీ కెన్ నో దట్ మెనీ గుడ్ సోల్స్ ఆన్ ది ఆస్ట్రల్ లెవెల్ ఆర్ హెల్పింగ్ హ్యుమానిటీ, they cannot be put in the category of masters. అట్లాగే ఇట్లా దివంగత ఆత్మలు ఆవహించి వాళ్ళు చెప్పిన మాటలు అవి కొన్ని సందర్భాల్లో మానవాళికి ప్రపంచానికి మేలు కలగజేసినా కూడా వాళ్ళు చెప్పిన మాటలు విని వీళ్ళు ఏదైతే నాకు దేవుని మాటలే, దేవుడే చెప్పాడు లేదా మా గురువు చెప్పాడు అంటే అది తప్పు అంటున్నారు. ఆ గురువు కానీ దేవుడు కానీ కాదు, ఎందుకంటే వాళ్ళకి ఆ మనిషి కనబడడు కాబట్టి వాళ్ళను గురువుతో దైవంతో వాళ్ళు ఉంచుకోవటం జరుగుతుంది. కేటగిరీ పుట్ ఇన్ ది కేటగిరీ ఆఫ్ మాస్టర్స్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ మాస్టర్డ్ దెమ్సెల్వ్స్ ఎనఫ్ టు బి ఏబుల్ టు ఫంక్షన్ in the 7 planes of consciousness and the 5 spheres of God's activity. ఎందుకంటే గురువులు కానీ సద్గురువులు కానీ అవతారుడు కానీ భగవంతుడు కానీ వీళ్ళకి ఆ యాతనా ప్రపంచం నుంచి ఎవడి మీదనో ఆవహించి చెప్పే అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి ద్వారానైనా ఏ భూమికలోనైనా భౌతికంగానైనా సూక్ష్మంగానైనా మానసికంగానైనా ఎప్పుడు ఏది కావాలంటే అది చేసే అటువంటి శక్తి సంపన్నులు వాళ్ళు. కాబట్టి ఇలా దివంగత ఆత్మల్లాగా ఎవరి మీదనో ఆవహించి వాళ్ళ పాటలు చెప్పి చేయించుకునే అవసరం వాళ్లకు లేదు. అందుకని అది భగవంతుని ఆదేశంగా కానీ గురువు గారి ఆదేశంగా కానీ మనం దాన్ని భావించవలసిన అవసరం లేదు. The real masters do not enter the astral plane upon giving up the body, retire to their own plane of consciousness. అట్లాగే ఒక సద్గురువు కానీ లేదా 6th 7th ప్లేన్లో ఉండేవాళ్ళు కానీ వాళ్ళు శరీరం 7th ప్లేన్లో వాళ్ళు మజ్జూబులు, వాళ్ళు శరీరాలు చాలించిన తర్వాత ఇక మళ్ళీ అనంతమైన ఆనందంలో లీనమైపోయి ఆ స్థితిలోనే నిత్యము ఉండిపోతారు. కానీ వాళ్ళు ఇలా ఆస్ట్రల్ ప్లేన్కి రావటం కానీ ఇంకోళ్ళ మీద ఆవహించటం కానీ ఇలాంటివేవి అక్కడ జరగవు, ఎందుకంటే వాళ్లకు దాంతో అవసరం లేదు. సో అట్లా ఆమె ఈ విషయంగా చెప్పటం జరిగింది. హౌ ఎ మాస్టర్ వర్క్స్ అనే దాంట్లో అందుకని ఆమె మాస్టర్స్ మాత్రం ఇలా యాతనా ప్రపంచంలో కానీ ఈ దివంగత ఆత్మల రూపంలో వెళ్ళి వేరే వాళ్ళ మీద ఆవహించి చేసే అవసరం సద్గురువులకు లేదు అనే విషయాన్ని కొంచెం ఖచ్చితంగా చెప్పి అది క్లియర్ చేయటం జరిగింది. చెప్తూ ఇప్పుడు ఇక్కడ ఆమె సో వాట్ ఈజ్ ఎ మాస్టర్, అందుకని గురువు అంటే ఎవరు అని గురువు, ఎందుకంటే హవ్య మాస్టర్ వర్క్స్ కదా ఆమె రాసిన ఈ గ్రంథం. కాబట్టి ముందుగా మాస్టర్ అంటే ఎవరు అంటే ఎవరు, వన్ కెన్ ఆన్సర్ దిస్ సింప్లిస్టికల్లీ. హీ ఈజ్ వన్ హూ హ్యాస్ మాస్టర్డ్ హిమ్సెల్ఫ్ అండ్ దేర్ బై గ్రాడ్యువల్లీ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది shrouding veils of samskaras, impressions, which for millions of lifetimes have been blocking him from the knowledge of the real self and his true divine heritage. సద్గురు అంటారు ఎన్నో జన్మల నుంచి పరిణామ క్రమంలో తర్వాత పునర్జన్మ క్రమంలో ఎన్నో జన్మలుగా
వీళ్లను తమ యొక్క నిజమైనటువంటి అస్తిత్వాన్ని, నేనెవరిని అనే అటువంటి ఆ అనుభవాన్ని పొందకుండా అడ్డుగా ఉన్నాయో సంస్కారాల తెరలు, ఆ సంస్కారాల పొరలు 7 hills అన్నారు బాబా గాడ్ స్పీక్స్ లో చెప్పారు. సో అలా వీటికి 7 రంగులు, 7 ఆ సంస్కారాలన్నిటినీ కూడా లేకుండా చేసుకొని వాళ్ళు మాస్టర్డ్ హిమ్సెల్ఫ్, ఆయన పరిపూర్ణుడు అయిన వాళ్ళు మాత్రమే గురువులు. Inevitably such mastery must come very gradually because, as Baba once put it, one cannot jump over oneself. బాబా చెప్పారు, నువ్వు నీ శరీరాన్ని అంతటినీ తినేసుకొని మొత్తాన్ని లేకుండా చేసుకోవచ్చు, కానీ నీ నోరు తినలేదు. అట్లాగే నీ మీద నువ్వు జంపు చేయలేవు. నీ మీద నువ్వు జంపు చేయాలి అంటే నీకు అక్కడ అవసరం వేరే వాళ్ళ. వన్ కెనాట్ జంప్ ఓవర్ వన్ సెల్ఫ్. ఇన్ డిఫైనింగ్ ఎ మాస్టర్, వన్ కెన్ ఆల్సో ఆన్సర్ ద క్వశ్చన్ ప్రిసైజ్లీ because Meher Baba has so completely described the planes of consciousness and the journey which all humanity has in time to make. మామూలు పరిస్థితుల్లో అయితే ప్రతి ఒక్కరు కూడా పునర్జన్మ క్రమం తర్వాత ఆంతరిక ప్రయాణంలో 7 భూమికలు దాటి 7వ భూమికకి వెళ్ళి అప్పుడు ఐ యామ్ గాడ్, నేనే భగవంతుణ్ణి అని అనల్ హక్, అహం బ్రహ్మాస్మి అనే అనుభూతిని పొందటానికి ఇంత ప్రయాణం చేయవలసి ఉంది. ప్రయాణమే లేదు, జర్నీ, అసలు జర్నీలెస్ జర్నీ అన్నారు దాన్ని. సరే, ఏది ఎట్లా అయినా ఇక్కడ ఆమె ఏం చెప్తుందంటే, కంప్లీట్లీ బాబా ఈ 7 భూమికల గురించి చెప్పారు మనకు గాడ్ స్పీక్స్ లో. ఈ నేను ఎవరిని అనే స్టేజ్ నుంచి నేను భగవంతుణ్ణి అనే స్టేజ్కి వెళ్ళటానికి ప్రతి మనిషి ఎంతటి ప్రయాణం చెయ్యాలి అనే విషయాన్ని బాబా చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. అంటూ, through them only those souls who are able to function in the 6th and 7th planes of consciousness are able to truly స్పిరిచువల్ ఆస్పిరెంట్స్. అయితే నిజానికి మనకు కబీర్ దాస్ గారు చెప్పినట్టు, కాను ఫూకా గురు హద్ కా బేహద్ కా నహీ, బేహద్ కా సద్గురు సోచ్ సమజ్ మన్ మాహి అన్నారు ఆయన కబీర్ దాస్ గారు. అంటే చెవులో మంత్రం ఊది చెప్పిన ప్రతి గురువు కాదు, ఆయనే ఇంకా ఈ బంధనాల నుంచి విముక్తుడై గమ్యాన్ని చేరి నేను భగవంతుణ్ణి అనే అనుభూతిని, అంటే అతని యొక్క స్వస్వరూపానుభూతిని పొందలేదు. అలాంటి వాళ్ళు కేవలం 6th and 7th ప్లేన్, 6-7 భూమికల్లో ఉండే వాళ్ళు మాత్రమే సాధకులకు కొంతవరకు వాళ్ళు ఇన్స్పైర్ చేయగలుగుతారట. వాళ్ళకి కొంచెం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటానికి సహకరించగలుగుతారు. ఎక్కడి దాకా సహకరించగలుగుతారు? అక్కడ ఉన్నాడు అక్కడి దాకా వెళ్ళటానికి మాత్రమే. 6th భూమికలో ఉండేవాడు 6th భూమికకే, 7th భూమికలో ఉండేవాళ్ళు 7th భూమికలో. 6th నుంచి 7thకి వెళ్ళటానికి తప్పనిసరిగా సద్గురువు యొక్క సహాయం కావాలి అన్నారు అక్కడ. దోస్ ఆన్ ది లోయర్ ప్లేన్స్ కెన్ హెల్ప్ అండ్ గివ్ పర్సన్ డీల్ ఆఫ్ ఇంటలెక్చువల్ కన్విక్షన్. ఇక 6th and 7th అంటే 5 నుంచి 1వ భూమిక వరకు ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర చేరిన వాళ్ళకి సేవ చేసిన వాళ్ళకి వాళ్ళు ఏమి ఇవ్వగలరు? ఇంటలెక్చువల్ కన్విక్షన్. మొట్టమొదటిగా ప్రతి వారికి వచ్చేది ఇంటలెక్చువల్ కన్విక్షన్. బాబా భగవంతుడు. ఇప్పుడు మనకందరికీ ఉన్నది కూడా ఇంటలెక్చువల్ కన్విక్షనే, అసలైన కన్విక్షన్ కాదు. అసలైన కన్విక్షన్ బాబా చెప్తూ మన ఆంధ్ర టూర్లో అడిగారు, హమీర్పూర్లో అడిగారు, హౌ డు యు నో దట్ ఐఎమ్ అవతారుణ్ణి ఎలా తెలుసు నీకు అని. అందరికి కలిగిన అనుభవాలు అవి ఇవి అన్ని రకాలుగా చెప్తే నో, అది కాదన్నాడు. ఏంటి?
నువ్వు నాలో ఐక్యం అయిపోయి నాలాగా అయితే తప్ప నేను అవతారిని ఎలాగో నీకు తెలియదు. ఓన్లీ సద్గురుస్ నో ఇన్ దట్ రియల్ సెన్స్ హౌ ఐ ఆమ్ అవతార్. నేను అవతారిని ఎలా అయి ఉన్నానో ఆ విషయం కేవలం సద్గురువులు మాత్రమే ఆ నిజమైన అర్థంలో తెలుసుకోగలరు అని. అందుకని ఈ కింది భూమికల్లో 5 నుంచి 1 దాకా ఉండే భూమికల్లో ఉండేవాళ్ళు మన మానవులకు వాళ్ళు చేసే సహాయం వల్ల వాళ్ళకున్నటువంటి ఇంటలెక్చువల్ కన్విక్షన్, బుద్ధిపూర్వకమైన కన్విక్షన్ అంటే విశ్వాసము, అది బలపడేలాగా చెయ్యగలరు. బట్ దే ఆర్ అనేబుల్ టు హ్యాండిల్ ద samskaras of spiritual aspirants, because that takes a real the fifth plane of one who has reached the sixth plane of illumination. అయితే ఇది వాళ్ళ యొక్క సంస్కారాలను, ఎందుకంటే అంతకంటే మించిన అనుభూతి ఇవ్వాలి, నిజమైనటువంటి అనుభవం కావాలి అంటే లోపల ఉండే సంస్కారాలు ఏవైతే ఆ అనుభూతికి అడ్డు వస్తూ ఉంటాయో వాటిని లేకుండా చేసే అటువంటి, వాటిని తొలగించే అటువంటి శక్తి ఈ కింది భూమిలో ఉండే వాళ్ళకి ఉండదు. అందుకని ఇట్ ఈజ్ ఓన్లీ అపాన్ రీచింగ్ ద ఫిఫ్త్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ దట్ ఏ aspirant is from retrogression on the path. మనకు తెలుసు 4వ భూమికలో అది సూక్ష్మ ప్రపంచానికి మానసిక ప్రపంచానికి మధ్యన గడప లాంటిది అన్నాము. అది 4వ భూమికలో ఉండేవాడికి పూర్తి ఆ శక్తులన్నీ కూడా పూర్తిగా వశమవుతాయి. వాటిని దురుపయోగం చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఫోర్త్ ప్లేన్లో ఉండే మనిషి శక్తులను దురుపయోగం చేసిన సందర్భంలో అతను రాతి స్థితికి కిందికి పడిపోయే అవకాశం ఉంటుంది అన్నారు. కాబట్టి 5వ భూమికకు చేరిన వాడికి అలాంటి డేంజర్ లేదు. కాబట్టి అక్కడి నుంచి సో రీచింగ్ ద ఫిఫ్త్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ దట్ సేఫ్ ఫ్రమ్ రెట్రోగ్రేషన్ ఆన్ ది పాత్ అంటే ఆధ్యాత్మిక మార్గంలో మళ్ళీ కిందికి పడిపోవటం. అంటే మనం చూస్తూ ఉంటాం కైలాస పట్టంలో నిత్యం లెక్కటం, పాములు మింగటం. అయితే పాము మింగే అవకాశం లేని స్థితికి వెళ్ళిన స్థితి 5వ భూమికకు వెళ్ళిన వాడి స్థితి. పర్ఫెక్ట్ మాస్టర్స్ హ్యావ్ అచీవ్డ్ 7th ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ known as God realization and they are with God. అయితే ఇక పర్ఫెక్ట్ మాస్టర్స్ అంటే ఇక్కడ ఆమె ఈ దీనికి పెట్టిన ఆ ప్రశ్నే అది కదా, మాస్టర్ అంటే ఎవరు, సద్గురు అంటే ఎవరు అనేది. అదే కబీర్దాస్ది కూడా మనం చెప్పుకున్నాము. చెవులో మంత్రం ఊది చెప్పే ప్రతి గురువు కూడా సద్గురువు కాదు. సద్గురువు అంటే ఎవరు? అన్ని బంధనాలను అధిగమించి అన్నిటి నుంచి విముక్తుడైపోయి మనోనాశం అయిపోయి ఆ స్థితి నుంచి వెళ్ళిపోయి భగవంతునిలో ఏకమై ఐఆమ్ గాడ్, నేను భగవంతుణ్ణి అనేవాడు అనే అనుభూతే కాకుండా మళ్ళీ ప్రాపంచికమైన అనుభూతిని పొంది వెనక్కి వచ్చి అటు దివ్య అనుభూతిని ఇటు ప్రాపంచికమైనటువంటి మాయానుభూతిని రెండింటినీ కలిపి అనుభవించేవాడు సద్గురువు. సో అందుకని ఆయన్ని గాడ్ రియలైజేషన్, గాడ్ రియలైజ్డ్ సోల్ అని ఆయనను అంటాము. ఎందుకంటే ఆయన భగవంతునితో ఐక్యం అయిపోయాడు కాబట్టి. ఆర్ సమ్ రేర్ సోల్స్ ఇన్ ది వరల్డ్ హూ హ్యావ్ అచీవ్డ్ దిస్ 5th, 6th and 7th planes of consciousness, but who nevertheless function in the hierarchy which always exist in our world. అయితే ఈ 5వ భూమికలో, 6వ భూమికలో, 7వ భూమికలో ఉండే వాళ్ళు ఎవరైతే ఆ చైతన్యంలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా
ఆధ్యాత్మికమైనటువంటి బాధ్యతలు ఎందుకంటే ఆధ్యాత్మిక పాలక వర్గంలో చెప్పబడినటువంటి వాటిలో ఈ 7,000 మంది కూడా చేర్చబడి ఉన్నారు. సద్గురువులు 5గురు ఉంటారు. దాంట్లో మేటి ఒక ఆయన ఉంటాడు. షిర్డీ సాయిబాబా బాబా టైంలో షిర్డీ సాయిబాబా కుతుబే ఇర్షాద్ అన్నారు. అందరు సద్గురువులకు మేటి. అలాంటి వాళ్ళు ఉంటారు. ఆయన కింద ఈ 5గురు సద్గురువులతో పాటుగా అన్ని భూమికల మధ్యలో ఉండేవాళ్ళు 7,000 మంది ఉంటారు. వీళ్ళంతా కూడా ఆధ్యాత్మిక పాలక వర్గము. ఈ 5గురు సద్గురువుల ఆధ్వర్యంలో అవతారుడు వచ్చినప్పుడు ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళకి సూచించబడినటువంటి బాధ్యత ఒకటి ఉంటుంది. దేర్ ఆర్ ఓన్లీ 56 మాస్టర్స్ ఫంక్షనింగ్ ఇన్ ది 5th plane, 56 in the 6th plane and 5 perfect masters. అట్లాగే 5గురు సద్గురు ఉంటారు. ప్రతి భూమికలో ఎంతమంది ఉంటారో అది చెప్పబడింది. వాళ్ళు మాత్రమే దీంట్లో ఈ బాధ్యతలు నిర్వర్తించే దాని బాధ్యతను వహించి ఉంటారు అని బాబా చెప్పిన విషయాన్ని ఆమె మనకు చెప్పటం జరిగింది. నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి రామకృష్ణ గారు. మరి మీరు చెప్పిన తర్వాత నేను ఇంకా చెప్పడం బాగుండదు. ఎందుకంటే అంత చక్కగా వివరణాత్మకంగా అసలు ఇది డ్రై సబ్జెక్టు. విన్న కొద్దీ మనకి అది మర్చిపోతూనే ఉంటాము. కాబట్టి మన హెల్ అండ్ హెవెన్ సంబంధించిన విషయాలని ఐవి జ్యూస్ గారు ఆ విధంగా ఏ విధంగా ఉన్నారు హవే మాస్టర్స్ వర్క్స్లో. సో యాతన శరీరం గురించి అవి బాధలో పడ్డం, ఇప్పుడు జరుగుతున్న పైన ప్రపంచంలో జరుగుతున్న అకృత్యాలన్నిటికీ కారణం వాటి వెనకాతలు ఉన్న ఆత్మ చేసుకున్న కర్మ ప్రకారమే వాళ్ళు ఇంత చిన్న వయసులోనే అంత క్రూయల్గా బిహేవ్ చేయడం అన్నది ఎలా జరుగుతున్నది విషయాన్ని మీరు దాన్ని ఎగ్జాంపుల్గా చేసి చెప్పారు. కాబట్టి మీకు జయబాబాలంటే ధన్యవాదాలు. ఇంకా మళ్ళీ రిపిటేషన్ నేను చేయను. అవతార్ మెహర్ బాబాకి జై సార్. ఇప్పుడు సంకీర్తనలోకి వెళదామండి. శర్మ గారిని చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత విశాలి గారు, ఎం నాగమణి గారు, కోటేశ్వరరావు గారు సిద్ధంగా ఉండాలి. చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. జై మెహర్ బాబా. నీ పద సేవయే భాగ్యమయా పరమాత్మా శ్రీ మెహరు బాబా. నీ పద సేవయే భాగ్యమయా పూనా నగరిలో వెలసిన పాదము పురమని నలు దశల్ చెరగిన పాదము పుణ్య నదులను సాకిన పాదము పునరుద్ధావము సల్పిన పాదము నీ పద సేవయే భాగ్యమయా మెహరాబాదున మసిలిన పాదము దైవ సన్నిధిని చూపిన పాదము ప్రేమ సిరులను పంచిన పాదము దివ్య ప్రసాదము వసగిన పాదము నీ పద సేవయే భాగ్యమయా పరమాత్మా శ్రీ మెహరు బాబా. నీ పద సేవయే భాగ్యమయా. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా మూర్తి గారు. థ్యాంక్ యూ అందరికీ. జై బాబా అండి. ఇలా అడిగిన వెంటనే అలాగే మీరు పాడడం చాలా గొప్ప విషయం. మీ చేసిన సర్వీస్కి జై బాబాలు, ధన్యవాదాలు సార్. ఇప్పుడు విశాలి గారిని ఒక చిన్న సంకీర్తన చేయవలసింది కోరుతున్నాను. తర్వాత ఎం నాగమణి గారు, కోటేశ్వరరావు గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. విశాలి గారు. జై బాబా సార్. అమ్మ చిన్న సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. శ్రీకరా భక్త వశీకరా సాకార నీకిదే జోహారురా మెహర్ బాబా నీకిదే జోహారురా. శ్రీకరా
భక్తవ శ్రీకరా సాకార నీకిదే జోహారురా మెహర్ బాబా నీకిదే జోహారురా ఆ జగదేక నిర్మాణ సంత్రాణ సంహరణ జగదేక నిర్మాణ సంత్రాణ సంహరణ త్రిగుణ ప్రధాన శిరీన్ భాను నందన త్రిగుణ ప్రధాన శిరీన్ భాను నందన కందర్ప శతకోటి సుందర కందర్ప శతకోటి సుందర నిజ భక్త వందిత పాదారవింద సదానంద నిజ భక్త వందిత పాదారవింద సదానంద శ్రీకరా భక్తవ శ్రీకరా సాకార నీకిదే జోహారురా మెహర్ బాబా నీకిదే జోహారురా అతివేగరమ్ము నాగతి నీవే సొమ్ము అతివేగరమ్ము నాగతి నీవే సొమ్ము నామతి పాదుకొమ్ము సమ్మతి నేలుకొమ్ము నామతి పాదుకొమ్ము సమ్మతి నేలుకొమ్ము పూనాపురీదమ పురుషోత్తమ పూనాపురీదమ పురుషోత్తమ కోటి భాను తేజ రామభద్ర రాజ వినుత కోటి భాను తేజ రామభద్ర రాజ వినుత శ్రీకరా భక్తవ శ్రీకరా సాకార నీకిదే జోహారురా మెహర్ బాబా నీకిదే జోహారురా అవతార్ మెహర్ బాబా కీ జవాబ్ అంకుల్ థ్యాంక్ యూ. జయబాబా నాన్న చాలా చక్కటి సంకీర్తన అంత చక్కగా పాడావు. జయబాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు ఎం నాగమణి గారిని సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. చిన్న సంకీర్తన, తర్వాత కోటేశ్వరరావు గారికి సిద్ధంగా ఉండాలి. జయబాబా అమ్మ నాగమణి. ఓకే, ఎం నాగమణి గారు లేనట్టున్నారు. కోటేశ్వరరావు గారు మీరు చిన్న సంకీర్తన చేయండి. కోటేశ్వరరావు గారు. జయబాబా. కోటేశ్వరరావు గారు లేరండి. ఓకే, తర్వాత అరుణ రవీంద్ర గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, మరి పలకటం లేదు. ఓకే, జయబాబా అండి మీరు చిన్న సంకీర్తన చేయండి అమ్మా. ఇవ్వండి, నేను వింటాను. ఓకే ఓకే, అయితే ఇప్పుడు ఉమారాణి గారు మీరు ఒక చిన్న సంకీర్తన చేయండి. తర్వాత మెహర్ రజనీ గారు సంకీర్తనకి సిద్ధంగా ఉండండి. మాలతీ గారు హారతికి సిద్ధంగా ఉండండి. జయబాబు అండి. ఉమారాణి గారు. ఆది దేవుడే నీడే అవతరించినాడే, మరణ మెహరు ప్రభువై వెలసినీడే. మరణ మెహరు ప్రభువై వెలసినీడే. నిజ మార్గము చూపిన ప్రభు, రుజువర్తన చేసిన ప్రభు. నిజ మార్గము చూపిన ప్రభు, రుజువర్తన నేర్పిన ప్రభు.
బ్రతుకు బాట చూపిన ప్రభువు వ్యథలెల్లా చాపిన వ్యథలెల్లా బాపిన ప్రభువు కరుణ తోడ పాపుల నెల్ల దరి చేర్చుటకే తెంచిన ప్రభువు ఆది దేవుడే నేడే అవతరించినాడే మరల మెహరు ప్రభువై వెలసినే నవనీతము పోలిన ప్రభువు నవజీవన మొసగిన ప్రభువు అవసరమై వెలసిన ప్రభువు అవతారము దాల్చిన ప్రభువు ఆత్మసాక్షిగా నిలచి మేల్కొల్పుటకే తెంచిన ప్రభువు ఆది దేవుడే నేడే ఆది దేవుడే నేడే మరల మెహరు ప్రభువై వెలసినేడే మరల మెహరు ప్రభువై వెలసినేడే పతితుల పాలించి జై బాబా జై బాబా సారీ ఎక్కడో తప్పింది జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై థ్యాంక్ యూ అండి మూర్తి గారు జై బాబా జై బాబా ఇప్పుడు రజనీ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను చిన్న సంకీర్తన తర్వాత ప్రభావతి గారు కూడా చిన్న సంకీర్తనకి సిద్ధంగా ఉండాలి జై బాబా అండి అందరికీ జై బాబా మెహరు బాబా మదిలోనా నిరతమై తోచు ఎల్లప్పుడు శిలల వలెనుండు హృదయాలు ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా మదిలోనా ప్రేమ వికసించు తరుణంలో చేరిన కోరికలో తరుగరాని తపనలన్నీ తరుగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నుతిలో మెహరు బాబా మదిలోనా కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీపైన నా ప్రేమ నెహరు బాబా మదిలోనా ఒకే విశ్వాస శూన్యుడవై ఒకే మార్గరాక అగోచరుడైన నిన్ను కొలిచే రామచంద్రుండనే కొనుమా మెహరు బాబా మదిలోనా నిరతమై తోచు ఎల్లప్పుడు శిలల వలెనుండు హృదయాలు ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా మదిలోనా అవతార్ మెహర్ బాబా జై బాబా అండి జై బాబా అండి రజనీ గారు చాలా చక్కటి సంకీర్తన మీరంత చక్కగా పాడినందుకు మీకు జై బాబాలు ధన్యవాదాలు ఇప్పుడు ప్రభావతి గారిని ఒక చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను జై బాబా అమ్మ ప్రభావతి గారు జై బాబా పి ప్రభావతి గారు మల్లికార్జునరావు గారు మీరు ఒక చిన్న సంకీర్తన చేయండి జై బాబా బాలకృష్ణ గారు మీరు చిన్న సంకీర్తన చేయండి బాలరాజు గారు జై బాబా अवतार मेहर बाबा की जय जयतु मेहरु शिव
जानकी राम जय मेहर बाबा, राधे श्याम मेहर वल्ला, ईशाराम मजुदा बुद्धा नानक श्याम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते मेहर बाबाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते मेहर बाबाय। नमामि मेहर बाबा, स्मरामि मेहर बाबा, नमामि मेहर बाबा, स्मरामि मेहर बाबा। भजमन भजमन मेहर नाम, भजले प्यारे बाबा नाम, मेहर नाम बाबा नाम। चरण कमल को करो प्रणाम, जयतु मेहरु शिव जानकी राम। जय मेहर बाबा राधे श्याम, मेहरु अल्लाह ईशाराम मसुदा बुद्धा नानक श्याम। मेहरु अल्लाह ईशाराम मसुदा बुद्धा नानक श्याम। अवतार मेहर बाबा की जय। जय बाबा సార్. జై బాబా అండి, జై బాబా. మీకు ధన్యవాదాలు. అరుణమ్మ గారు, మీరు చిన్న సంకీర్తన చేస్తారా? ఇంకొక 3 నిమిషాలు ఉంది. అనే జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय। प्रेम गुरुवारी की, प्रेम पंचुवारी की, मेहर दैवमो నేడు అతడే సర్వము, అతడే సర్వము. కానరాదు జగతిలో రవంత ప్రేమ కోరిన, ప్రేమమయుడు మెహరుడే, ప్రేమమయుడు మెహరుడే, ప్రేమించు వారి దాసుడే. అవతరించెను నేడు ప్రేమ పంచెను, ప్రేమ కోరు వారికి, ప్రేమ పంచు వారికి, మెహర్ దైవము నేడు అతడే సర్వము, అతడే సర్వము. జీవుడసలు దేవుడే, దేహానమసలు పౌరుడే, ప్రేమమయుని రాకతో తహతహను చందు ప్రేమకై, ప్రేమ స్పర్శతో మారి ప్రేమను కోరును, ప్రేమ కోరు వారికి, ప్రేమ పంచు వారికి, మెహర్ దైవము నేడు అతడే సర్వము, అతడే సర్వము. ప్రేమలోని మధురిమే ప్రేమించు వారి పెన్నిది, ప్రేమలో నిరీక్షణే వియోగమౌను చివరకు, ప్రేమ ప్రేమలో చేరి మెహర శ్రీయగు, ప్రేమ కోరు వారికి, ప్రేమ పంచు వారికి, మెహర్ దైవము నేడు అతడే సర్వము, అతడే సర్వము. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. అన్నయ్య గారు మీకు జై బాబా. జై బాబా అమ్మ, చక్కటి సంకీర్తన చేశారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఏ కార్తీక్ గారిని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా సార్. ఏ కార్తీక్ గారు? ఆలూరి కార్తీక్. జై బాబా. శ్రీనివాస్ గారు అబ్బాయి అండి కార్తీక్ అంటే, మేడ్చల్ అంటాడు. వాళ్ళ నాన్న చేస్తాడు ప్రేయర్ ఆన్ చేస్తాడు వాళ్ళ నాన్న. శ్రీనివాస్ చేయమనమ్మా. చేసిన సార్. జై బాబా సార్.
చేయండి. చేయండి అవతార్ చేయండి. మెహర్ బాబాకి జై. ఓ పర్వదిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడు, అద్వైడువు, నిరుపమానుడువు. నీ ప్రమాణమెవరును ఎరుంగనేరుడు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడు. నీవు అవిభాజ్యుడు, దివ్య చక్షువులతో గాని నిన్నెవరును చూడజాలరు. నీవెల్లప్పుడూ నుంటివి, నీవెల్లప్పుడూ నున్నావు, నీవెల్లప్పుడూ నుండు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటిలో ఉన్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవరణందు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాల్లో ఉన్నావు, లోకముల ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడు, స్వతంత్రుడు, నీవు సృష్టికర్తవు, ప్రభువులకు ప్రభుడు, అందరి మనస్సులు హృదయములను ఎరిగినవాడు. నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి. నీవే అనంత జ్ఞానం, అనంత శక్తివు, అనంత ఆనందము. నీవు జ్ఞాన సాగరుడు, సర్వజ్ఞుడు, అనంత జ్ఞాని, త్రికాల వేదివు, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడు, నిత్య శుభంకరుడు, ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము. నీవు ప్రేమ మహాసాగరుడవు, నీవు ప్రాణపురుషుడవు, సర్వోన్నతుడవు, నీవు ప్రభుడవు, పరమేశ్వరుడు, నీవు పరుడవు, పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మవు, పరమాత్మవు. నీవు అల్లా, ఇలాహి, ఎజ్జాన్, అహర్మజ్దా, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఏదద్దనబడు ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా ఎజాన్, లా ఇలాహ్ ఇల్లల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధి ఓ ఈశ్వర. మా పాపములన్నింటికి మేము పశ్చాత్తపడుతున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రము మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తపడుతున్నాం. పలికిండ్రాని పలికిన ప్రతి మాటకును, చేసిండ్రాని చేసిన ప్రత్యాత్మను మేము పశ్చాత్తపడుతున్నాం. స్వార్థము చే ప్రేరేపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషము చే ప్రేరేపించబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తపడుతున్నాం. ముఖ్యంగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితము మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకును, సమస్త కపట వర్తనమునకును, ఆడి తెప్పిన ప్రతి వాగ్దానమునకును, సమస్త పరనిందలకును, పరోక్ష నిందలకును మేము పశ్చాత్తాపడుతున్నాం. ఇంకా ముఖ్యంగా కూడా పరులకు నాశనమును కూర్చున్నట్టు మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలిగజేసినటువంటి మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగునని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాం. అపార దయానిధి ఓ ఈశ్వర, మేం చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపమని వేడుకొనుచున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొని చాలక నిరంతరము విఫలమవుతున్న మమ్మల్ని క్షమింపమని వేడుకొనుచున్నాం. ప్రీతమ దైవమా, నేను అధికముగా ప్రేమించినట్ల ఇంకొన అధికముగా, ఎంతో అధికంగా నీతో ఐక్యత అయ్యేంత వరకు, అర్హత పొంది వరకు నిన్ను ప్రేమించినట్లు, అధికముగా ప్రేమించినట్లు మాకందరికీ సహాయం చేయండి. మరియు చివరి వరకు మెహర్ బాబా కొంగు వేడకుండే విధంగా మాకందరికీ సహాయపూతులు. అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఇప్పుడు జయశ్రీ గారిని నామధుని చేయవలసిందిగా కోరుతున్నాను. అమ్మ జయశ్రీ. జై బాబా సార్. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతారుని నామము చేయండి, శ్రీ మెహర్ బాబా అవతారుని నామము చేయండి. కర్మకాండల పనియే లేదు, పనియే లేదు, నిష్టా నియమములక్కరలేదు, అక్కరలేదు, ఉపవాసములను మాటే లేదు. అమ్మ జై బాబా, అమ్మ నామధుని చేయమన్నాను, మీరు పాట పాడుతున్నారు. సరే, ఇది అంటే సెంటర్ లో ఇలా పాడతారా? ఓకే 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 క్యారీ అన్నమ్మా. సరే సరే. జై బాబా, జై బాబా, జై బాబా. అవతారుని నామము చేయండి,
శ్రీ మెహరు బాబా అవతారు నామము చేయండి. మాయా మంత్రము కానే కాదు, కానే కాదు, మహిమలు తపములు చేయగవలదు, చేయగవలదు. మనసున మెహరుని నిలిపిన చాలు. ఆ ఆ మనసున మెహరుని నిలిపిన చాలు. ఆ నామము తలచిన చాలు. అవతారుని నామము చేయండి. శ్రీ మెహరు బాబా అవతారుని నామము చేయండి. శ్రీ మెహరు బాబా అవతారుని నామము చేయండి. శ్రీ మెహరు బాబా అవతారుని నామము చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అమ్మ. ఇప్పుడు కోటేశ్వరరావు గారు మీరు ఒక్క 2 నిమిషాలు నామధుని చేస్తారా? జై బాబా కోటేశ్వరరావు గారు. చేస్తా. అవతార్ మెహర్ బాబా की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. 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 ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा जय बाबा. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. థ్యాంక్ యూ సార్. సారీ సార్, ఇంతకుముందు నేను పర్లేదు జై బాబా. సారీ సార్. ఒక్క నిమిషం. ఓకే సార్, ఒక్క నిమిషం మౌనం ఉందామండి. తర్వాత మాలతీరావు గారు హారతికి సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. మాలతీరావు గారు మీరు హారతి ఇవ్వండి ప్రభువుకి. ఓకే, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. దేవది దేవా ప్రేమ స్వభావా ప్రిభో మెహరు బాబా ప్రియతమా మనసు ఆరతిదే. దేవది దేవా ప్రేమ స్వభావా ప్రిభో మెహరు బాబా ప్రియతమా మనసు ఆరతిదే. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నేను ప్రేమించు. దామను వీడక నేను ప్రేమించు. మము కరుణించవయ్యా
ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు ఆరతిది ప్రియతమా మనసు ఆరతిది అహంకారం ఆరతి కాక ఇహమై పరమై ప్రకాశించగా పాయి శరణు సాచము పొందగా పాయి శరణు సాచము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రేమో మేరు బాబా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే जय बाबा अवतार मेहर बाबा की जय 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 प्रेम अवतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय थैंक यू मूर्ति जय बाबा अंदर की जय जय बाबा बाबा जय बाबा अवतार जय बाबा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय అవతార్ మెహర్ బాబాకి జై దివ్య ప్రీతముల కృపా విశేషం వల్ల ఈరోజు చక్కటి కార్యక్రమం చాలా మంది ప్రేమికులకు అవకాశం ఇచ్చాడు మరి ప్రీతముడు. అదేవిధంగా మన సోదరులు రామకృష్ణయ్య గారు అవే మాస్టర్ వర్క్స్ విషయాల్లో కొన్ని సంక్షిప్తంగా వివరంగా చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ ఎపిసోడ్స్ ఇంకా కూడా కొన్ని వారాలు జరుగుతుంది ప్రతి మంగళవారం. చాలా అద్భుతంగా చక్కటి విషయాలని అంటే ఆత్మ ఇన్వాల్యుయేషను ఇన్కార్పొరేషను తర్వాత పునర్జన్మలు అవి ఎలాగ వెళ్తాయి, ఆ మాస్టర్స్ ఎలా వర్క్ చేస్తారు, ఆ భూమికలకు వెళ్ళినప్పుడు 4th ప్లేన్లో ఉన్నప్పుడు అవి మిస్యూజ్ చేస్తే ఎలాగ వెళ్తాము, ఈ 5th 6th దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధమైన ఇది ఉంటుంది, సద్గురు వీటిని అన్నిటిని ఎలా కంట్రోల్ చేస్తాడు, ఇవన్నీ కూడా మనకి ఇవాళ చక్కటి విషయాలని ఒక్క హాఫ్ అన్ అవర్లో చాలా అర్థవంతంగా సహితంగా మన సోదరులు రామకృష్ణయ్య గారు చెప్పడం జరిగింది. మళ్ళీ రేపటి మంగళవారం వరకు మనం వేచి ఉందాము. ఇందులో ఎవరికైనా కొంచెం ఇబ్బంది కలిగి ఉంటుంటే అందరినీ క్షమించవలసిందిగా కోరుతున్నాను. అవకాశం ఉన్నంత వరకు అందరూ మ్యాక్సిమం అయ్యారు. జై బాబా అండి, ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. జై బాబా అందరికి జై మెహర్ బాబా. జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అందరికి జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय అందరికి జై బాబా. జై బాబా అండి అందరికి జై బాబా అండి.